బగబగమండే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు భారీ ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. వస్తూ చల్లటి కబురును మోసుకొచ్చాయి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ. ఈసారి లానినా ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. దక్షిణ భారత్లో ఎక్కువ, వాయువ్యంలో సాధారణం, ఈశాన్య భారత్లో తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. బగబగమండే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు భారీ ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. వస్తూ చల్లటి కబురును మోసుకొచ్చాయి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ. ఈసారి లానినా ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. దక్షిణ భారత్లో ఎక్కువ, వాయువ్యంలో సాధారణం, ఈశాన్య భారత్లో తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది.